హాయ్ అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈరోజు మన వీడియోలో మా ఊరి భోగి సంబరాలు షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా పండగ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు షేర్ చేస్తున్నా అదేంటి అనుకోవద్దు. పండగకి ఊర్లో ఉంటాం కదా, అక్కడ పండగకి హడావుడి సందడి ఉంటుంది. అలా కాదని వీడియో ఎడిట్ చేస్తూ కూర్చున్నామా, అక్కడ ఫన్ అనేది మిస్ అయిపోతాము. సో అందుకని వీడియో అయితే అక్కడ ఎడిట్ చేయలేదు. హైదరాబాద్ వచ్చేసాక ఇక్కడ హౌస్ క్లీన్ చేసుకోవడం ఒక రోజు సరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నిన్న రాముడి ప్రతిష్ట ఉంది కదా అయోధ్యలో. సో ఆ వీడియోస్ చూస్తూ టీవీలో రాముడి ప్రతిష్ఠ చూస్తూ ఇంకా ఇంట్లో పోస్ట్ చేసుకోవడం సరిపోయింది. ఇంకా ఈరోజైతే కంపల్సరీ వీడియో ఎలా అయినా ఎడిట్ చేసి పోస్ట్ చేయాలని చెప్పేసి కూర్చున్నాను. వీడియో అంతా చాలా సరదాగా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మీరు చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు, మీ ఊరిలోని సరదాలు ఏమైనా మిస్ అవుతూ ఉంటే ఈ వీడియో చూసాక మీ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తొస్తాయి. మాకు సంక్రాంతి పండగ అంటే మా ఇంట్లో ఒకటే చేసుకునే పండగ కాదండి, మా ఊరంతా కలిసి చేసుకుంటాము. చాలా సరదాగా ఉంటుంది. మా డ్యాన్సులు చూసి అయితే భయపడకండి. మాకు వచ్చి రాని డ్యాన్సులతో కానీ ఏదో ఒకటి చేయాలనే ఆత్రంతో, కొంచెం సిగ్గు కొంచెం మొహమాటంతో ఏదో కష్టపడుతున్నాము. నాకు తెలిసి మీరు కూడా అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. నాకైతే ఫుల్గా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, కానీ ఒక్క స్టెప్ రాదు. చూస్తున్నారు కదా, మనలాంటి బ్యాచ్ చాలానే ఉండి ఉంటారు. సారీ, నాలాంటి బ్యాచ్. ఒకవేళ మీరు కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చివరిగా స్టెప్స్ అన్నీ ట్రై చేసి ఏది వర్కౌట్ అవ్వట్లేదని ఫైనల్గా ఈ ట్రైన్ అయితే ఆడుకుంటున్నాము. ఇక్కడ అయిపోగానే మాకు గుడి వెనకాల మంచిగా భోగి మంట వేస్తారు పెద్దది. సో ఇక్కడైతే ఇంకా చిన్న పెద్ద మగవాళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ కూడా చాలా సరదాగా ఉంటుంది. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వల్ల కాపీరైట్ ఇష్యూ రాకూడదని చెప్పేసి కొంచెం సాంగ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో అందుకని సాంగ్స్ అలా వస్తున్నాయి. చక్కగా ఈ పొలాల మధ్యలో భోగి మంట వేసుకుని ఈ మంచులో ఎంజాయ్ చేస్తూ ఉంటే డాన్స్లు వేస్తూ అల్లరి చేస్తూ చాలా సరదాగా ఉంది. పొద్దున ఈ భోగి మంటలతో పండగ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంటికి రాగానే మా గొర్రెలు రెండు చక్కగా ఫైటింగ్ చేసుకుంటున్నాయి. వాటికి టైంపాస్ అవ్వట్లేదేమో. ఇంకా చక్కగా రెడీ అయిపోయి చక్కగా మా అత్త వేసిన గారెలు విత్ చికెన్ కర్రీ తినేసి మళ్ళీ బయలుదేరాము. యాక్చువల్గా ముగ్గులు పోటీలు ఉన్నాయన్నమాట. సో ఇంటి ముందు రోడ్డు మీదే. నేను ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చేయలేదు, మళ్ళీ ఇయర్ చేస్తున్నాను. అది నేను వేస్తున్న ముగ్గే. సో ఎలా ఉందో మీరే చెప్పండి. నేనైతే ముగ్గు వేస్తున్నాను, మా తోడుకోళ్ళు ఇంకా కలర్ వేస్తుంది. సో ఇద్దరం కలిసి కష్టపడుతున్నాము. ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందా లేదా గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మిగిలిన ముగ్గులు కూడా చూపిస్తాను, అన్నీ చూసేయండి ఒకసారి. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం, కానీ హైదరాబాద్లో ముగ్గులు వేసే అవకాశమే ఉండదు. ఊరికే చాక్పిస్తూ ఇంటి ముందు 4 గీతలు గీసుకోవటం తప్ప. ఆ సరదా అంతా పండగకి ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ముందు వేసుకోవటం కానీ ఇలా ముగ్గుల పోటీల్లో మనం టాలెంట్ చూపించడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మాతో పాటు చిన్నపిల్లలు కూడా కొంతమంది ముగ్గులు వేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి సపరేట్ ముగ్గులు పోటీ ఉంటుంది, మాకు సపరేట్ ఉంటుంది అనమాట. సో ఎవరి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే ఉంటుంది. అందరూ ఒకసారి ముగ్గులు ఎలా వేస్తున్నారో చూసేద్దాము. ముగ్గంతా వేయటం అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చిన్న ప్యాచ్ వర్క్ లాంటివి ఉంటే చేసేస్తున్నాను. సో ముగ్గు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా కష్టపడి వేశాను. నాతో పాటు ఇంకా చాలామంది కష్టపడి ముగ్గులు వేశారు కదా. సో అందరి ముగ్గులు కంప్లీట్ అయిపోయాయి. ఒకసారి ఎలా ఉన్నాయో అన్నీ ఒకసారి రౌండ్ వేసేద్దాం.
మనం ఎంతో కష్టపడి ఇష్టంగా వేసిన ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఎవరికైనా బాగా ఇష్టపడి వచ్చి దాని ముందు ఫొటోస్ దిగుతూ ఉంటే, సెల్ఫీస్ దిగుతూ ఉంటే అది మనకి ఫస్ట్ ప్రైజ్ కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మన ముగ్గులు సంక్రాంతి థీమ్ మొత్తం కనిపించేలా చేశాను. మీరు అబ్జర్వ్ చేశారా లేదు చూసారా? వరి కంకులు, చెరుకు గడలు, పాలు పొంగిచ్చటం, సన్ను, ఇంకా గాలిపటాలు, భోగి మంటలు, గంగిరెద్దు, హరిదాసు అన్నీ ఉన్నాయి. ఈ ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత లంచ్కి ఒక 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ గేమ్స్ అనేవి స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే హౌసీతో స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ హౌసీ అయితే ఆడుతున్నాం. ఈ హౌసీ ఆడేటప్పుడల్లా నా ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? సింగిల్ నెంబర్ దగ్గర జల్దీ 5 కానీ, రోజ్ కానీ, హౌసీ కానీ మిస్ అయిపోతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ నుంచి నేను అసలు ఆడను, ఎప్పుడు హౌసీ ఆడను అని ఫీల్ అయిపోతా. కానీ నెక్స్ట్ గేమ్కే మళ్ళీ స్టార్ట్ చేస్తా అనమాట. సో నాలా మీరు ఎంతమంది ఫాలో చేస్తూ ఉంటారు? కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. ఇంకా ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఈ రోజు భోగి కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. మా అశుకకి ఈసారి 5th year అనమాట. సో ఈ ఇయర్తో లాస్ట్ ఇంకా భోగిపళ్ళు పోయటం. మా చిన్నోడికి 3rd time. వీడు డే అంతా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు చాలా మందిని చూసే ఏంటో కొంచెం కంగారు పడి ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయటం చాలా మంచిదంట, అంటే దిష్టి అంతా పోతుంది అంటారు. ఈ చిన్నపిల్లలు ఇక్కడ చాలా ఫన్గా ఉంటుంది. ఎందుకంటే మనం భోగి ఉంటాయి కదా, కాయలు, రేగ్గాయలు, దాంట్లో చిల్లర కాయిన్స్, పువ్వులు వేస్తాం కదా, ఆ చిల్లర కాయిన్స్ ఏరుకోవడానికి పిల్లలందరూ కూర్చుంటారు చుట్టూరు. సో వాళ్ళందరికీ ఇది చాలా ఫన్గా ఉంటుంది అనమాట. ఎవరు ఎక్కువ కాయిన్స్ ఏరుకుంటారు, సో వాళ్ళకి కొంచెం ప్రౌడ్గా, హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలందరూ కూర్చొని చక్కగా కింద కాయిన్స్ ఏరుకుంటూ ఉంటారు. నాకు గుర్తుండి చిన్నప్పుడు నేను కూడా 1-2 సార్లు ఏరుకున్నట్టు గుర్తు. మీరు కూడా ఎవరైనా చిన్నప్పుడు ఇలా కాయిన్స్ వేరుకున్నారా? వేరుకునే ఉంటారు, మొహమాట పడకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లేదా చుట్టుపక్కల వాళ్ళందరితో ఇలా కలిసి పేరెంటానికి వెళ్తూ ఉంటారా? మేమైతే తప్పకుండా వెళ్తాము. చాలా సరదాగా ఉంటుంది అందరితో కలిసి ఇలా పేరెంటానికి వెళ్తాం. మనకి ఇలాంటి సరదాలన్నీ పల్లెటూరులోనే సాధ్యమవుతుంది. సిటీల్లో అంత సీన్ ఉండదు కదా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ ఆడుకోవడానికి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ కో ఆడుతున్నారు, మేము ఇక్కడ జంటలు ఆట ఆడుతాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గుడి వెనకాల ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు గుళ్ళో ఒక ఆట ఆడతాము, రెడ్ హ్యాండ్స్ అనమాట. భలే ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ చాలా ఫన్ ఉంటుంది. సో మీలో ఎంతమంది ఆడారు రెడ్ హ్యాండ్స్ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. గేమే కదా అని స్కిప్ చేయకండి, గేమ్ చాలా ఫన్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇప్పుడు దాకా మీరు ఆడపోతే ఈ గేమ్ చూసాక మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో ఈ గేమ్ అయితే తప్పకుండా ఆడతారు.
నోట్లో గసగసలు అరవకూడదు, అందుకనే మూస్తున్నాడు. చూసారు కదా, అందరికి ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా సరే ఎక్కడ ఆపకుండా ఆడతాం అనమాట. ఇయర్లీ ఒక్కసారి ఆడతాము, చాలా ఫన్ ఉంటుంది. నా ముగ్గు చూసారా, ఇంకా నీట్గానే ఉంది. మనం తెలివిగా గుడి ముందే వేసామన్నమాట, వెహికల్స్ అవేమీ వెళ్ళుకోకుండా. రోడ్డు మీద వేసిన వాళ్ళందరి పాపం చెడిపోయాయి చాలా వరకు. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ సంక్రాంతి పండుగకి ఎలా ఎంజాయ్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు గుర్తొచ్చిన మెమరీస్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్తో కలుద్దాం.